నెల్లూరు జిల్లా కల్వాయి మండలం నూకనపల్లి గ్రామంలో తమ వంశ పారంపర్య భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని రాపూరు దశరథ రామిరెడ్డి, చల్లా జయరామరెడ్డి, దేశిరెడ్డి నరసింహారెడ్డి అధికారులను కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడిన వారు నూకనపల్లి గ్రామ సర్వే నెంబర్ 5లో తమకు వంశ పారంపర్యంగా వచ్చిన 8 ఎకరాల 46 సెంట్ల భూమి ఉమ్మడిగా ఉందన్నారు. ఇందులో రాపూరు దశరథ రామిరెడ్డి 41 సెంట్ల భూమికి షేక్ మస్తాన్కు విక్రయించారని, మరో 20 సెంట్లను మస్తాన్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. అయితే మొత్తం భూమిని తన పేరుపై రెవెన్యూ రికార్డులో మార్పులు చేయించి ఆక్రమించుకునేందుకు మస్తాన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంట సాగు కోసం భూమిని అదే గ్రామానికి చెందిన బిల్లుపాటి పెంచలేకు కౌలుకు ఇచ్చామని, పొలంలోకి వెళ్లిన సమయంలో పెంచలయ్య ఆయన కుమారుడు రవీందర్ పై షేక్ మస్తాన్ ఆయన కుమారుడు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఈ ఘటనపై కలువాయి పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల సహకారంతో తమ భూమిలో జామాయిల్ మొక్కలు నాటామని, అయినప్పటికీ మళ్లీ కుల సంఘాల ద్వారా భూమి తనదేనంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేశామని, గతంలోనూ రెవెన్యూ రికార్డులో తారుమారు జరిగిందని ఆరోపించారు. తమ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను బాధితులు కోరారు. మా గ్రామంలో మాకు పిత్రార్జితంగా మామిడి చౌకు పశువులు మేసే కంచి ఉన్నది. ఆ పొలం ఇప్పుడు షేక్ కర్రీ మస్తాన్ ఆయన మాది అని దౌర్జన్యం చేస్తూ ఉండు. గతంలో పోతే బిల్లుపాటు పెంచలయ్య, బిల్లుపాటు రవీంద్రను హత్యాయత్నం చేసిండు. వాళ్ళు కోలుకొని హాస్పిటల్లో తిరుక్కొని వచ్చిండ్రు. మరలా నిన్న మేము పోతా ఉంటే పోలీసు వాళ్ళను రక్షణగా కావాలని అడిగినాము. అప్పుడు 2 కానిస్టేబుల్ని ఎస్ఐ గారు పంపించిండు. మేము పోయి మా పొలంలో జామాయిలు వేసుకున్నాము. ఇప్పుడు ఆయన మరలా దున్నేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము గతంలో కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాను దండు జయరామయ్య, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు వీళ్ళు కావాల్సిన దొంగ పాస్బుక్, దొంగ శిస్తు రసీదులు, దొంగ 1Bలు ఇవన్నీ క్రియేట్ చేసి గ్రామంలో పట్టా పొలాన్నే వేరే వాళ్లకు దొంగ పాస్బుక్లు ఇచ్చి గ్రామంలో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు. మీది ఎంత పొలం ఉంది? ఏ సర్వే నెంబర్లో? 5వ నెంబర్ సర్వే నెంబర్. మాకు 1/2 ఎకరా పొలం ఉంది. నా పేరుతో 20 సెంట్లు, మా నాన్న పేరుతో 20 సెంట్లు, మా అన్న పేరుతో ఉంది. మీరు ఎవరికైనా అమ్మారా? ఎవరికి అమ్మలే. మేము మా పొలం మాకే ఉంది, మేము ఎవరికి అమ్మలేదు. అది ఇప్పుడు మస్తాన్ అయిపోయి ఆక్యుపై చేసి ఇది నాదే అని మేము బిల్లుపాటు పెంచిన వాళ్ళకు లీజుకి ఇచ్చినాం. లీజుకి ఇస్తే వాళ్ళు పోతే వాళ్ళ మీద హత్యాయత్నం చేసింది. గ్రామం నా పేరు రాపూరు దశరథ రామరెడ్డి. మా మామగారైన పోలంరెడ్డి సుబ్బారెడ్డికి సర్వే నెంబర్ 5లో సర్వే నెంబర్ 5/1లో 81 సెంట్లు పొలం ఉంది. పాస్బుక్లో మాత్రం 41 సెంట్లు పొలం ఉంది. ఆ 41 సెంట్లు పొలం మా భార్య పేరుతో, మా మామగారు చనిపోయిన తర్వాత మా భార్య పేరుతో వచ్చింది. దాన్ని నా అవసరాల నిమిత్తం ఈ మస్తానయ్య, షేక్ మస్తానయ్య అనే అతనికి 2021లో అమ్మినాను. ఆ 41 సెంట్లు, ఆ 41 సెంట్లు అడ్డం పెట్టుకొని రైతుల్ని అందరిది 5 ఎకరాల 81 సెంట్లు పొలాన్ని ఆక్రమించి పోయిన వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళ మీద గందరగోళం చేసి ఫెన్సింగ్ చేశారు. ఆ విషయమై ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి కూడా చెప్పినాము. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. తర్వాత మేము వీళ్ళందరం ఊరు బయట అక్కడెక్కడ ఉన్నాం, మేము ఊర్లో లేము కాబట్టి ఇతను దెబ్బకు తట్టుకోలేక మేము బిల్లుపాటి పెంచలేకి లీజుకి ఇచ్చాము. వాళ్ళు పోతే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ చేశాడు. వాళ్ళు 1 నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన అటెంప్ట్ మర్డర్ కింద ఉన్నాడు. ఆ షేక్ మస్తాన్ అయ్యనే అతను కూరబళ్ళ, మాకు రెడ్లు బళ్ళ, వేలే కురంబళ్ళ వాళ్ళే ఆ దూదేగల అసోసియేషన్ ఎవరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళే వచ్చి న్యాయం ఎవరిదైతే వాళ్ళని నిరూపించి వాళ్ళకి స్వాధీనం చేయమని వాళ్ళని సవినయంగా కోరుతున్నారు. నూకనపల్లి గ్రామం. నా పేరు చల్లా జయరామరెడ్డి. మాకు సర్వే నెంబర్ 5లో మా అమ్మమ్మ పేరు మీద 82 సెంట్లు పొలం ఉంది. ఆ పొలాన్ని కూడా ఈ మొత్తాన్ని నాది అని చెప్పి ఆక్రమించుకున్నాడు. 81 సంవత్సరం నుంచి మేము వ్యవసాయం చేసుకుంటాం అంటున్నారు. అక్కడ తోపు ఉన్నది, తోపు అంతా ఎండిపోయింది. ఆ ఎండిపోయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పొలం బీడే ఉంది, అది సాగు చేసిందే లేదు. ఇప్పుడు ఇతను పోయి దాన్ని అక్రమంగా ఆక్రమించాడు. సరే మేమేం చేసాము, పెంచలేని ఆయనకు లీజుకి ఇచ్చాము. అతని మీద కత్తులతో దాడి చేశారు. ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది అతని మీద. 81 సంవత్సరం నుంచి మేము ఈ ఊర్లో ఉన్నాము, వ్యవసాయం చేసినామని హాస్యాస్పదంగా ఉంది. అది వాళ్ళు
ఊరు పేరు గుర్తు రావట్లేదు. వాయింటిపర్తి అనే గ్రామం నుంచి వాళ్ళు నూకనపల్లికి వలస వచ్చిన వాళ్ళు 80 సంవత్సరాల నాడు ఏడున్నారు. నా వయసు 71 సంవత్సరం. నాకు 55 సంవత్సరాల నుంచి మాకు బాగా తెలుసు. అక్కడ వాళ్ళకి పొలము లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈ రికార్డులంతా తారుమారు చేశారు రెవెన్యూ ఆఫీసులోను. ఇక్కడ డిప్యూటీ తహసీల్దారు జయరామ్ అనే ఒక అతను, వీళ్ళిద్దరు కలిసి దొంగ రికార్డులు పుట్టించారు. కాబట్టి మేము దీని గురించి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికి తెలియజేసినాము. కానీ ఎక్కడ కూడా ఎవరు స్పందన లేదు. నిన్న మళ్ళీ పొలం లేకపోతా మేము పోలీసు వాళ్ళని అడిగినాము, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారని. వాళ్ళు 2 కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఇది విషయం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.